రేపు గొప్ప మంచి రోజు అమ్మాయి గారు అని చెప్పేసి చంటి అంటూ ఉంటాడు. ఏంటి చంటి అంత మంచి రోజు అని సింధూర్ అడిగేసరికి ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది. అదే అమ్మాయి గారు మీ పుట్టినరోజు అని చెప్పేసి చంటి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే సింధూర అయితే, "అవును నా పుట్టినరోజు నీకు బాగా గుర్తుంది చంటి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే ఇలా అంటూ సంచలమ్మ అయితే ఏంటి సింధూర పుట్టినరోజా? సింధూర పుట్టినరోజు అని వీడికెలా తెలుసు అనైతే చూస్తూ ఉంటుంది. ఇక "నువ్వు చిన్నప్పుడు నా పుట్టినరోజుకి ఎటువంటి గిఫ్ట్ ఇచ్చావో నాకు తెలుసు చంటి" అనైతే అంటూ ఉంటుంది. "ఆ గిఫ్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను" అనైతే అంటూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరికీ చిన్నప్పటి నుంచి పరిచయం ఉందా అనైతే చంచలమ్మ అలా షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. ఇక సింధూర అయితే చంటి చిన్నప్పుడు చేసిన తన పుట్టినరోజు సెలబ్రేషన్ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది చంటి కూడా. ఇక చంటి అయితే చిన్నప్పుడు సింధూరకి ఒక గిఫ్ట్ అయితే కొనేసి పువ్వులవన్నీ డెకరేట్ చేసి గిఫ్ట్ పెడుతూ ఉంటాడు. ఇక అమ్మ సింధూరకైతే ఆ గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. అలా గిఫ్ట్ ఇవ్వగానే సింధూర ఆ గిఫ్ట్ తీసుకొని నిన్ను చూడాలనే అనుకుంటున్నాను. నన్ను ఎంతగా ఆరాధించిన నిన్ను నేను చూడాలనుకుంటున్నాను అని అంటే, నేను మిమ్మల్ని చూడాలి అనుకుంటే మీరు నన్ను చూడకూడదు. అలా అయితేనే మేము ముందుకు వస్తాను అని చెప్పేసి చంటి అయితే అంటూ ఉంటాడు. అలా అంటూ కొన్ని ఫ్లవర్స్ తీసుకొని వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మాయి గారు అని అయితే ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సింధూర.